ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప దేవుడు. మనము ఏది అడిగినా ఇచ్చేటువంటి మన దేవుడు. చూడండి, బైబిల్ వాక్యం ఇలా సెలవిస్తుంది. లూకాసు వార్త 11వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతున్నాను, చూడండి. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వాటికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఒక స్నేహితుడు తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తున్నాడు, అయ్యా, నా స్నేహితుడు మార్గ మధ్యంలో నా దగ్గరికి వచ్చినాడు. నా దగ్గర అతనికి పెట్టడానికి ఏమీ లేదు. 3 రొట్టెలు బదులియవా అని అడిగాడు. ఈ స్నేహితుడు లోపలుండి పిల్లలతో, నా పిల్లలు నిద్రపోతున్నారు, గట్టిగా శబ్దం చేయొద్దు అని చెప్పినా కానీ ఈ స్నేహితుడు బయట నుండి మరలా అడుగుతున్నాడు. ఎందుకనంటే తన స్నేహితుడు, వారికి ఉన్నటువంటి రిలేషన్, ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంటారు కదండి, పదే అడుగుతారు. అలాగే దేవుడు తండ్రి గురించి కూడా చెప్తా ఉన్నాడు. తండ్రి తన పిల్లలు రొట్టె ముక్కను అడిగితే పామునిస్తారా, గుడ్డును అడిగితే తేలునిస్తాడా? చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మన దేవుడు, మన రక్షకుడు, మన తండ్రి మనం అడిగితే ఇయ్యకుండా ఉంటాడా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ముందు అధ్యాయాల్లో వచనాల్లో చదివితే, ఒకడు ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఉపయోగం ఏముంది? నిజమేనండి. మనకు ఎంతవరకు కావాలో అంతవరకు దేవుడు ఇస్తాడు, సమృద్ధినిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు అత్యంత నమ్మిక, విశ్వాసం ఉంచి మనము దేవుని మీద ఆధారపడాలి. అడిగితే ఇస్తాడు, తడితే తీస్తాడు తలుపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. స్నేహితుడు పదే అడుగుతాడు. తండ్రి పిల్లలు పదే పిల్లలు అడుగుతారు. దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు, నిన్ను నన్ను రక్షించిన మన దేవుడు గొప్ప దేవుడు. మనకి ఎప్పుడు ఏది కావాలో తెలిసినటువంటి మన సర్వోన్నతమైన దేవుడు మనం అడిగిన ప్రతి ఈవిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో మనం అడుగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవాని పాదాలకు వందనాలు. నిజమే, నీవు అడిగిన ప్రతి వానికి ఇచ్చేటువంటి దేవుడు. ఆయన మేము విశ్వాసంతో నీ సన్నిధిలో ఉండటానికి సహాయం చేయండి. నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాదు, ఈ ప్రార్థన అవసరతలు ఈ క్రింద నంబర్కు తెలియచేయండి. మేమందరం మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.